నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త రేషన్ కార్డుల జారీకి ఈ నెల 7 నుండి దరఖాస్తులు స్వీకరిస్తాం. క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ కార్డులు ఇస్తామన్న మంత్రి మనోహర్. సింహగిరిపై గోడ కూలిన ఘటనలో 7 అధికారులపై సస్పెన్షన్ వేటు. త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం. పగడ్బందీగా ఐసెట్ నిర్వహణ. పరీక్షా కేంద్రాలకు నిర్ణీత సమయానికి అభ్యర్థులు చేరుకోవాలన్న ఏయువిసి ఆచార్య రాజశేఖర్. శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం. టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడి. రాష్ట్రంలో ఈ నెల 7 నుండి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త కార్డుల జారీ, రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల చేరిక, తీసివేత, చిరునామాలు మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఇందులో కుటుంబ సభ్యుల పేర్లు చక్కగా కనిపించేలా ఉంటుందని చెప్పారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలల్లో తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయని తెలిపారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని, నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రస్తుతం 95% మేరకు ఈ కేవైసీ పూర్తయిందని, ఇది పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలిగిందని వెల్లడించారు. కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను. అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహాలు, ఇది నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు. సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు. మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డుని రూపొందించుదామని వారు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా, వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ 1967 అనే నంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం. ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ వల్ల స్కాన్ చేయగానే గత 6 నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు, ఎంతవరకు తీసుకున్నారు, ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు, ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. రెండోది ఇంకా ముఖ్యమైనది, ఇది ఆటోమేటిక్గా మా డేటాబేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను ఇందాక చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి. రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఈ సర్వీసెస్ ఎనేబుల్ అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా పోయి నమోదు చేసుకోవచ్చు, మార్పులు చేయొచ్చు. వచ్చే సోమవారం నుంచి, అంటే ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తాం. ఇందాక నేను మీకు చెప్పిన 6 సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాం. గత 3 రోజుల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నానండి. ఇప్పటివరకు పంట నష్టం గురించి కలెక్టర్లకు ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. రేపు మధ్యాహ్నం కల్లా వివరాలు వస్తాయి. రేపు 2ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షా సమావేశం ఉంది. దాని తర్వాత యాక్చువల్ వివరాలు మీ అందరు కూడా అందిస్తాం. ఈ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం 7 సెంటీమీటర్ల వరకు నమోదైంది, అనుకోకుండా ఊహించని విధంగా. సో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దాని గురించి పూర్తి వివరాలు రైతు సహాయ కేంద్రాల్లో లెవెల్లో, అదేవిధంగా మండల స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. తప్పకుండా రైతులను ఆదుకుంటామనే ఒక నమ్మకం, భరోసా ప్రభుత్వం నుంచి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. పౌర సరఫరాల శాఖ నుంచి కూడా తడిసిన ధాన్యం ఖచ్చితంగా మేము కొనుగోలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధికారులకి. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే అడిషనల్గా మీకు చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి, అది అవసరం నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో.
దీపం 2 ఇది కూడా నేను మీకు గతంలో చెప్పాను. మొదటి విడతలో చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాం. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజున్న సంఖ్య 1,50,19,303 మందికి మేము ఈ దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ అందించడం జరిగింది. ఐఎమ్ జస్ట్ అప్డేటింగ్ యూ ఆన్ దట్ ఫిగర్. 1,50,19,303. సింహాచలం దేవస్థానం దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక అందించిన నేపథ్యంలో అధికారుల సస్పెన్షన్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని నిర్ణయించింది. కమిటీ సిఫార్సు ఆధారంగా దేవాదాయ పర్యాటక శాఖకు చెందిన 7 అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. సింహాచలం ఈవో కె సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, టూరిజం శాఖ ఈఈ కె రమణ, డిప్యూటీ ఈఈ స్వామి, ఏఈ మదన్ మోహన్, సింహాచలం జేఈ కె బాబ్జీలతో పాటు కాంట్రాక్టర్ కె లక్ష్మీనారాయణలపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఐసెట్ 2025ను ఈ నెల 7న నిర్వహిస్తున్నట్టు ఏయూవీసీ ఆచార్య రాజశేఖర్ తెలిపారు. ఏయూ సెనేట్ హాల్లో మీడియాతో మాట్లాడారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షగా ఈ సెట్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 2 సెషన్లలో జరిగే ఈ పరీక్షకు 37,572 మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మే 3వ తేదీ నాటికి 36,000 హాల్ టికెట్లు డౌన్లోడ్ అయ్యాయని తెలిపారు. ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షా కేంద్రానికి అనుమతిస్తామని, 9 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏ అభ్యర్థిని పరీక్ష హాల్లోకి అనుమతించేదే లేదని స్పష్టం చేశారు. చివరి నిమిషంలో రద్దీని నివారించేందుకు అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, ఓటర్ ఐటీ, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిలో ఏదో ఒకటి ఫోటో గుర్తింపు కార్డుగా తీసుకురావాలని సూచించారు. ఆఫ్టర్నూన్ సెషన్ 11:30 150 minutes ఎగ్జామ్. ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సెషన్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో 8:45 కల్లా కంప్యూటర్ వాళ్ళకి అలాట్ చేసిన కంప్యూటర్ సీట్లో కూర్చోవలసిందిగా అభ్యర్థన. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 1:45 కల్లా కంప్యూటర్ సీట్ దగ్గర కూర్చోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా ఎగ్జామినేషన్కి ప్రవేశం లేదు. అలాగే ఈ ఎగ్జామ్ హాల్లోకి ఎటువంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళొచ్చు అలాంటివి ప్రోటోకాల్స్ అన్నీ హాల్ టికెట్ మీద ప్రింట్ చేయడం జరిగింది. అది చూసినట్టయితే ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ, ఏమన్నా స్క్రిబ్లింగ్ ఉన్న ఐటమ్స్ కానీ తీసుకొని వెళ్ళబడదు. వాటర్ బాటిల్స్ ఎలాంటివి తీసుకెళ్ళాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రాయడం జరిగింది. అవి స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలని అభ్యర్థులకి సూచన. ముఖ్యంగా ఇది టైం బౌండ్ టెస్ట్ కాబట్టి చాలా స్పార్క్తో వేగంగా చేయాలి. సో దానికోసం మాక్ టెస్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. సో మాక్ టెస్ట్ ఉపయోగించుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకొంచెం ఉపయోగపడుతుంది. స్టడీ మెటీరియల్స్ అటువంటివి లోపలికి అనుమతి లేదు. కొంతమంది స్కార్ఫ్స్ ఏమన్నా ఈ ఎండ తట్టుకోలేక అవి వాడినా కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అవి తీసేసి నార్మల్ అటైర్తో పరీక్ష రాయవలసిందిగా, లేకపోతే అనుమతి ఉండదు. అలాగే టెక్నికల్ గ్లిచెస్ ఏమన్నా ఉంటే ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా పక్కవారితో మాట్లాడకుండా చెయ్యెత్తి ఇన్విజిలేటర్ అటెన్షన్ డ్రా చేసి ఇన్విజిలేటర్స్ మాట్లాడి ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏమన్నా ఉంటే సాల్వ్ చేయాలి. కొంచెం ఎక్కువ గ్లిచెస్ ఉండి కంప్యూటర్స్ మార్చవలసిన పరిస్థితి వస్తే ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి క్యాండిడేట్ ఏ విధంగా నష్టపోకుండా అన్ని స్టూడెంట్స్ అందరూ ఆ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళకి ఆ ఫెమిలియారిటీ వస్తుంది. అంటే హౌ టు ప్రొసీడ్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటివన్నీ ఎంతవరకు ఫినిష్ చేసాము, స్టేటస్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్సర్డ్, ఇవన్నీ కూడా ఈజీగా తెలుస్తాయి. ఒక్కసారి అందరూ కూడా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. బికాస్ ఈ ఐసెట్ అనేది ఏంటంటే టైం బౌండ్ టెస్ట్. మీకు ఎంత ఫాస్ట్గా ఆన్సర్ చేయగలిగితే అంత లాభం ఉంటుంది. థ్యాంక్ యూ. నెగిటివ్ మార్క్స్ ఏమీ లేవు. తిరుమల
శ్రీవారి మెట్లు మార్గంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలియడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి తనిఖీలు చేపట్టారు. టోకెన్లు పొందేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటో వాలాల నుండి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందని ఈవో అన్నారు. టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటో కార్మికులు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని, వారి నుండి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి నుండి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడం, టోకెన్ల జారీ కౌంటర్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు లోకనాథం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీలో స్వయం ఉపాధి పొందేందుకు జిల్లా మైనారిటీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తుంది. 4 రకాల రుణాలను లబ్ధిదారులకు అందజేస్తామని మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంషా హసా బేగం తెలిపారు. వన్ టౌన్లోని కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 50% సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన 55 ఏళ్లలోపు వ్యక్తులు రుణాలు పొందేందుకు అర్హులని తెలిపారు. సంబంధిత డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలను వన్ టౌన్లోని తమ కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు. స్వయం ఉపాధి పథకం కొరకు అర్హతా ప్రమాణాలు. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు మరియు పార్సికులు వంటి మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. లబ్ధిదారుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబానికి ఏదైనా ఒక ఆర్థిక సహాయ పథకం మాత్రమే మంజూరు చేయబడుతుంది. లబ్ధిదారుల వయస్సు 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు గలవారు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 మరియు పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు ఆదాయం ఉండాలి, వార్షిక ఆదాయం ఉండాలి. క్రైస్తవులకు బీసీసీ కుల ధృవీకరణ పత్రము లేదా 10th టీసీలో క్రిస్టియన్ అని ఉండాలి, లేదా బాప్టిజం పత్రం ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్థులు OBMMS వెబ్సైట్ ద్వారా ఏ నెట్ సెంటర్లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దీని మీద ఏమైనా సందేహాలు ఉంటే ఆఫీసు నంబర్ని సంప్రదించవచ్చు, లేదా నేరుగా ఆఫీస్కి వచ్చి కూడా తెలుసుకోవచ్చు. రెడీ కిరాణా దుకాణం, పాన్ షాపు, చికెన్ మటన్ షాప్, పండ్ల దుకాణాలు, కూరగాయల విక్రయం, విద్యుత్ మరమ్మతు పనులు, సైకిల్ దుకాణం మొదలైన చిన్న వ్యాపారాలుకి ఉంటుంది. స్లాబ్ 2లో ఏసీ, ఫ్రిడ్జ్ మరమ్మతు పనులు, ఆటోమొబైల్ ప్రాసెస్ యూనిట్లు, బ్యాటరీ సర్వీసింగ్ మరియు అమ్మకాలు, సెల్ ఫోన్ మరమ్మతులు మరియు అమ్మకాలు, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఫుట్వేర్ మరియు వర్కింగ్ క్యాపిటల్తో ఫుట్వేర్ దుకాణాలు, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ పార్లర్, మటన్ చికెన్ షాప్ మొదలైనవి ఉన్న స్లాబ్ 2లో. స్లాబ్ 3లో ఆటోమొబైల్ రంగం, రవాణా రంగము, ఫ్యాబ్రికేషన్ ఉన్నాయి. కోసం 4 రకాల లోన్స్ పెట్టింది. మన 3 స్లాబ్లలో ఉన్నాయి. 1,00,000లో 50,000 సబ్సిడీ ఉంటుంది, 50,000 ఏమో బ్యాంక్ లోన్ ఉంటుంది. 2.5 లక్షలు రెండో టైపు. అందులో 1,25,000 సబ్సిడీ, 1,25,000 బ్యాంక్ లోను. మూడోది 4 లక్షలు, 2 లక్షలు సబ్సిడీ, 2 లక్షలు లోన్ ఇస్తారు. అది కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పి అందులో 8 లక్షలకు ఉంది. 4 లక్షలు సబ్సిడీ, 4 లక్షలు లోను. ఇంకా అప్లై చేసుకునేటప్పుడు వీళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు, తర్వాత ఏంటి వాళ్ళ ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అని రాస్తే సరిపోతుంది.
క్రిస్టియన్స్కి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఈ మైనారిటీ రుణాల కోసం అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ నెట్ సెంటర్కైనా వెళ్ళి OVMMS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే సందేహ నివృత్తి కొరకు మా కార్యాలయానికి వచ్చి కనుక్కోవచ్చు. లేదంటే మా ఆఫీస్ నెంబరు 0891-250-2271. కేర్ ఆసుపత్రిలో అరుదైన నరాల వ్యాధికి సంబంధించిన చికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. రాధారాణి అనే మహిళకు న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధి సోకింది. ప్లాస్మా ఎక్స్చేంజ్ విధానం ద్వారా కేవలం 2-3 నెలల్లో రోగి కోలుకునేటట్టు చికిత్సను అందించామని కేర్ ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ MGV ఆదిత్య, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ AV వేణుగోపాల్ తెలిపారు. వెన్నుపూస వాపు అనే వ్యాధి అరుదుగా సోకుతుంది. ఈ అరుదైన నరాల సంబంధిత వ్యాధితో 35 ఏళ్ల మహిళ రాధారాణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆరిలోవ హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆమె కడుపు నుండి కాళ్ల వరకు స్పర్శ లేకుండా పూర్తిగా పడకపైనే ఉన్నారు. మెదడు నుండి వెన్నుకు సంబంధించి తీసిన MRI స్కాన్లో మెడ కింది నుండి మధ్య వెన్ను వరకు తీవ్ర వాపు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. న్యూరోమైలిటిస్ ఆప్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్గా ఈ వ్యాధిని గుర్తించి ప్రత్యేక చికిత్సను అందించారు. తొలుత 5 రోజుల పాటు IV ద్వారా మందులు అందించి ఆ తరువాత ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే శరీర రక్షక వ్యవస్థను శుద్ధి చేసే చికిత్సను పలు విడతలుగా అందజేశారు. నెల రోజుల వ్యవధిలో రాధారాణి కాళ్లల్లో స్పర్శ, బలం తిరిగొచ్చాయి. ఇప్పుడు సాధారణ జీవితాన్ని ఆమె జీవిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రిలో ఆసుపత్రి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ MGV ఆదిత్య, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ AV వేణుగోపాల్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. కోలుకున్న రాధారానికి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. రాధారాణి అనే మహిళకు న్యూరోమైలిటిస్ ఆప్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించి చికిత్సను అందించామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ MGV ఆదిత్య, సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ AV వేణుగోపాల్, క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. వ్యాధి కారణంగా ఆమె వెన్నులో తీవ్ర వాపు ఏర్పడి చలనం, స్పర్శ పూర్తిగా నశించిందని అన్నారు. 1,00,000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన వ్యాధికి తమ బృందం వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతురాలుగా నయం చేయగలిగామని చెప్పారు. సంక్లిష్టమైన కేసులకు సరైన సమయంలో అత్యుత్తమ ప్రమాణాలతో చికిత్సను అందించడమే కేర్ ఆసుపత్రి లక్ష్యమని చెప్పారు. యాజమాన్యం, రోగి కుటుంబీకులు ఎంతగానో సహకరించారని తెలిపారు. కేర్ హాస్పిటల్ తరపు నుంచి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మన ప్రెస్ మీట్కి కారణం ఒక 35 సంవత్సరాల మహిళ కాళ్ళు 2 పూర్తిగా చచ్చుబడిపోయి 2 to 3 months యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకొని చాలా ధైర్యంగా పోరాడి మళ్ళీ ఇప్పుడు ఆవిడ వర్క్కి టీచర్గా నడుచుకుంటూ ఆవిడ కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భాన్న ఇంత అరుదుగా వచ్చే కేసు వెంటనే ట్రీట్మెంట్ సకాలంలో అందజేయడం వల్ల పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు మన ముందుకి నడుచుకుంటూ వచ్చారు. సో ఈరోజు కేర్ హాస్పిటల్ తరపు నుంచి నేను డాక్టర్ MGV ఆదిత్య, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మా టీం డాక్టర్ వేణుగోపాల్ గారు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హరిణి గారు, క్రిటికల్ కేర్ టీం డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ రాము గారు అండ్ మా స్టాఫ్ అందరూ కలిసి ఈ పేషెంట్ని చాలా విజయవంతంగా, చాలా అరుదైన కేసు, అరుదైన జబ్బు ట్రీట్ చేసి పేషెంట్ 2 to 3 monthsలోనే పూర్తిగా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ వాళ్ళ రెగ్యులర్గా డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తాం. సో కొత్త ప్లాస్మా మనం బ్లడ్ బ్యాంక్ నుంచి మామూలుగా మనం బ్లడ్ బ్యాగ్స్ నుంచి సేకరించిన ప్లాస్మాని కానీ లేకపోతే ఆల్బుమిన్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లాస్మాకి రీప్లేస్మెంట్గా ఎక్కిస్తాం. ఈ పేషెంట్కి ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన ప్లాస్మానే రీప్లేస్మెంట్గా ఎక్కించాం. సో మన శరీరంలో ఉన్న ప్లాస్మాని అంతా తీసేసి కొత్త ప్లాస్మాని ఎక్కించడం, దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ఎందుకు ఈ ప్లాస్మాని తీసేయాలి? ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించిన జబ్బు ఇది.